శ్రీమాత్రే నమః. మన దగ్గర ఉన్న మామిడికాయ గింజలు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు రసాలు బంగినపల్లి ఏవైనా సరే కొంచెం పుల్లగా అనిపిస్తే గింజలు పక్కన పెట్టేస్తాం. తినాలా అని బద్దకిస్తాం. లేదు అంటే ఒక్కొక్కసారి వాంటెడ్గానైనా ఇలాంటి పులుసుల కోసం అలాంటి గింజలు వాడుకుంటే చాలా బాగుంటుంది. ముందర గిన్నె పెట్టేసుకొని దీనికి కాంబినేషన్ ఏంటంటే ఈ పులుసుకి చిలకడ దుంపలు చాలా బాగుంటాయి. చిలకడ దుంపలు కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక అంగుళం పైన ముక్కలు, ములక్కాయ ముక్కలు, లేత సొరకాయ బాగుంటుంది. వీటికి స్పెషల్గా అంటే దోసకాయ లాంటివి పచ్చి దోసకాయలు అయితే బాగుంటాయి. మళ్ళీ పచ్చి దోసకాయలు చెక్కు తీయకుండా ఉంటాయి చూడండి, అవి అయితే చప్పగా ఉంటాయి. ఆ చప్పదనానికి ఈ పులుసుకి ఈ దీనికి బ్యాలెన్స్ అవుతుంది. మళ్ళీ పండు దోసకాయలు అలాంటివి బాగుండవు, మళ్ళీ మెత్తగా అయిపోతుంది. దీనికి పచ్చి దోసకాయ చెక్కు తీయకుండా, మ్యాక్సిమం చిలకడ దుంప ముక్కలు చాలా బాగుంటాయి. ఇవన్నీ పాతకాలం నాటి ఆరోగ్యకరమైన కూరలు ఇవి. ఈ పులుసు చేయాలంటే ఈ మామిడికాయ గింజలు పక్కన ఉన్నాయి కదా, మనకు ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ ఇలాంటివి కట్ చేసి అట్లా వేగినాక మన దగ్గర ఉన్న గింజలు, మామిడికాయ గింజలు ఇలా హాఫ్ అయినా కట్ చేసి వేసుకోవచ్చు టెంకతో సహా. లేదు అంటే ఫుల్ గింజ అలా వేసేసుకోవచ్చు. వేసేసి ఉప్పు, కారము, పసుపు, కొన్నిసార్లు ఒక్క తొలక చింతపండు అవసరం అవుతుంది. కొన్నిసార్లు బెల్లం అయితే కంపల్సరీగా వేయండి. పులుసులకి వేటికైనా చిటికెడు బెల్లం వేసుకుంటేనే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇదిగోండి ఇలాగా ఇట్లా వేసాక ఒక 5-10 నిమిషాలు మరగనిచ్చి కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేసుకోవాలి. చిక్కగా వస్తుంది మనకి, సాంబార్ వచ్చినంత చిక్కగా. దీనికి కావాలంటే మన దగ్గర ఉన్న పొడులు ఉంటాయి కదా, సాంబార్ పొడులు లాంటివి ఏమైనా కొంచెం స్మెల్ కోసం వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. మేమైతే కూరల కారం వాడతాము, అంత స్మెల్ అందులో సరిపోద్ది. ఇంక వేరే ఏమి వేసే పని లేదు. మామూలు వాళ్ళు అయితే కనుక ఇంకా ఇవి కూడా వేసుకోవచ్చు. సొరకాయ, లేత సొరకాయ, ఎగ్స్ తినే వాళ్ళైతే బాయిల్ ఎగ్ చేసుకొని అది కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. దీనికి ఈ మామిడికాయ గింజలులో నుంచి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. పులుసు చిక్కగా అయింది చూడండి. నేను ఏ పొడి వాడలేదు, ఒక్క ఉప్పు, కారము, పసుపు, చిటికెడు పంచదార ఒక్కటే వాడాను, కానీ చిక్కగా వచ్చింది. 3 గింజలు వేసాను, ఒక 1/2 లీటర్ వాటర్ పోసాను. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా, టేస్ట్ కూడా అంతే బాగుంది.